హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా యాక్టివా 6G 2022 వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే యాక్టివా 6Gలో 2021 వేరియంట్తో కంపేర్ చేస్తే 2022 వేరియంట్లో పెద్దగా ఏ చేంజెస్ కాలేదు. కొన్ని కలర్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఇదివరకు ప్రజెంట్ మనం చూస్తున్న బ్లూ వచ్చేసి దీన్ని డీసెంట్ బ్లూ మెటాలిక్ అని పిలుస్తారనమాట. అయితే 2021లో దీన్ని ఫాల్కన్ బ్లూ మెటాలిక్గా చేంజ్ చేసి రిలీజ్ చేశారు. మళ్ళీ అది డ్రాప్ చేసేసి ఈ 2022లో మళ్ళీ డీసెంట్ బ్లూ మెటాలిక్గా రిలీజ్ అయితే చేశారనమాట. అయితే ఫాల్కన్ బ్లూ మెటాలిక్ అనేది కొంచెం లైట్ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది, అంటే లైట్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇది కొంచెం థిక్ బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇలా కలర్ చేంజ్ అయ్యే తప్ప దీంట్లో ఇంకా వేరే ఫీచర్స్ పరంగా కానీ స్పెసిఫికేషన్స్ పరంగా కానీ ఏ చేంజెస్ అయితే చేయలేదు. ఈ ఒక్క కలర్ మాత్రమే చేంజ్ చేశారు. సో మిగతా కలర్స్ అన్నీ కూడా అలాగే ఉంచారు. బ్లాక్ కూడా ఇదివరకు మ్యాటీ బ్లాక్ అని ఇచ్చేవాళ్ళు 2021లో, ఇప్పుడు వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలర్ అయితే మళ్ళీ ఇస్తున్నారన్నమాట. సో ఇలా 2 కలర్స్ అయితే చేంజ్ అయ్యాయి. రిమైనింగ్ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ అవే ఉంటాయి. సో ఒకవేళ ఇవన్నీ సేమ్ ఉంటాయని చెప్పి మీకు అనిపిస్తే మీరు వీడియో అయితే స్కిప్ చేయవచ్చు. బట్ ఈ 2022 వేరియంట్లో ఇంకా కొత్తగా ఏమేమి యాడ్ అయ్యాయి, లేకపోతే ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఈ వీడియో అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6G చూసుకుంటే ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. అయితే స్టాండర్డ్ వేరియంట్ చూసుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ రాదు, ఇది హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. డిలక్స్ వేరియంట్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. సో ఇదే కాకుండా దీంట్లో ఇంజన్లో ఏసీజీ స్టార్టర్ స్విచ్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే వెహికల్ సైలెంట్గా స్టార్ట్ కావడానికి అది హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇవే కాకుండా ఈ వెహికల్ వచ్చేసి ఈఎస్పీ టెక్నాలజీతో వస్తుందన్నమాట, అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీతో అయితే వస్తుంది. సో ఇది ఈ హెచ్ఈటీ ఇంజిన్తో కంపేర్ చేస్తే ఒక 10% ఎక్కువ మైలేజ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుందన్నమాట. సో అందుకనే గ్లోబల్లీ ఈఎస్పీ టెక్నాలజీ అయితే హోండా కంపెనీ ఇంట్రడ్యూస్ అయితే చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్. సో ఇది బ్యాక్ సైడ్ ఉన్న సస్పెన్షన్, ఇది స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్. దీనికి 3 అడ్జస్టబుల్ పాయింట్స్ ఉంటాయి. సో దీన్ని అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అని అయితే పిలుస్తారనమాట. అయితే ఈ పాయింట్స్ వల్ల మనం సీట్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో మల్టీ ఫంక్షనల్ యూనిట్ అని ఉంటుంది. ఈ యూనిట్ ద్వారా మనం మల్టిపల్ వర్క్స్ అన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అయితే ఇగ్నిషన్లో మనం కీ ఇన్సర్ట్ చేసి ఇలా మనం పుష్ చేసేసి లెఫ్ట్ సైడ్ మనం టర్న్ చేస్తే లాక్ అవుతుంది. లేదంటే ఇలా ఫ్యూయల్ సీట్ అనే దగ్గర ఉంచితే మనము ఈ ఫ్యూయల్ ఓపెనర్గా లేదంటే సీట్ ఓపెనర్గా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఫ్యూయల్ అండ్ సీట్ దగ్గర ఈ కీ ఉంచేసి ఇక్కడ ఫ్యూయల్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సీట్ బటన్ ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అవుతుంది, ఈ సీట్ బటన్ ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా సీట్ అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్గా ఇది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లో పెడితే వెహికల్ని ఆన్ చేయడానికి, అంటే సెల్ఫ్ స్టార్ట్ ద్వారా మనం వెహికల్ని ఆన్ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా ఇది మల్టీపర్పస్ ఇగ్నిషన్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇలా అయితే ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మీటర్ చూసుకున్నట్టయితే దీంట్లో డిజిటల్ మీటర్ రాదు, అనలాగ్ మీటరే ఉంటుంది. ఈ మీటర్ కూడా చూడడానికి చాలా స్టైలిష్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పీడోమీటర్గా పనిచేస్తుంది, ఇది ఓడోమీటర్గా పనిచేస్తుంది. దీనిలో కిలోమీటర్ పర్ అవర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్గా పనిచేస్తాయి. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్గా పనిచేస్తుంది, అంటే మన వెహికల్లో ఎంత ఫ్యూయల్ ఉందనేది దీని ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ని ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇంజన్లో అయిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంజన్ ఆన్ అయినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ మీటర్లో మనకు ఇండికేటర్స్ కనిపిస్తాయి. సో ఇవి తప్ప మనకు ఇంకా వేరే ఇండికేటర్స్ అయితే పెద్దగా దీంట్లో ఉండవు. అయితే యాక్టివా 5Gలో చూస్తే డిజిటల్ మీటర్ ఉండేది డిలక్స్ వేరియంట్లో, బట్ దీంట్లో ఓన్లీ యాక్టివా 6Gలో ఓన్లీ అనలాగ్ మీటర్ ఇవ్వడం జరిగింది. 2021లో అనలాగ్ మీటరే ఉంది, ఇప్పుడు కూడా 2022 వేరియంట్లో కూడా అనలాగ్ మీటర్ అయితే యాక్టివా 6G డిలక్స్లో కానీ స్టాండర్డ్లో కానీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పాసింగ్ స్విచ్ అనేది మనం చూడొచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్, అంటే మనం హై బీమ్ లో బీమ్ చేంజ్ చేసుకోవడానికి ఈ పాసింగ్ స్విచ్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ దీని కింద ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్స్ అయితే ఉంటాయి, అంటే మనం వెహికల్ టర్న్ చేసినప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ చేసినప్పుడు ఇండికేటర్స్ వేయడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది హార్న్ బటన్ అనమాట. ఈ రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇది
స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్గా పనిచేస్తుంది. అంటే మనము వెహికల్ని స్టార్ట్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది స్టాప్ అవుతుంది. అంటే మనం వెహికల్ని స్టాప్ చేయడానికి ఈ కీని ఉపయోగిస్తాం అనమాట. కానీ ఈ ఫీచర్ వల్ల ఏంటంటే మనం ఐడియల్గా సిగ్నల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ ఆగినప్పుడు ఇది వెహికల్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా ఇదైతే పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6G డిజైన్ పరంగా చూసుకుంటే ఈ హెడ్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. ఇది ప్రజెంట్ మనం చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. అంటే ఇది డిలక్స్ వేరియంట్ కాబట్టి ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ప్లస్ స్టాండర్డ్ వేరియంట్ అయితే దీంట్లో హాలోజన్ బల్బ్ ఉంటుందన్నమాట. సో ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఇలా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే మనకు చూడడానికి, అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే ఈ లైట్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఫ్రంట్ నుంచి దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా మనం కిందికి వచ్చి చూస్తే ఈ ఫ్రంట్ బాడీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఈ క్రోమ్ ఫినిషింగ్తో ఉన్న ఈ డిజైన్ వచ్చేసి దీనికి స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట యాక్టివా 6G వెహికల్కి. సో ఇలా అయితే దీని ఫ్రంట్ బాడీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లో ఈ మడ్ గార్డ్ అయితే ఉంటుంది. దీనికి కొత్తగా ఇలా ఈ గ్రిప్స్ అయితే ఈ రబ్బర్ గ్రిప్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ప్రీవియస్లీ ఇవి లేకుండేవి, ప్రజెంట్ అయితే ఇలా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉంటుందో దీనికి ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఎవరైనా సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇవి దీనిపైన లైట్ పడి ఇది జస్ట్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ రిఫ్లెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈ రిఫ్లెక్టర్స్ 2 సైడ్స్ చూడొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రిఫ్లెక్టర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ యాక్టివా 6G లోగో అనేది ఈ క్రోమ్ ఫినిషింగ్ ఈ ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. ఇది యాక్టివా అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని జనరేషన్ వచ్చేసి యాక్టివా 6G అని ఇక్కడైతే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ యాక్టివా 6G అని చెప్పి ఈ లోగో అయితే ఇలా ఉంటుంది. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది 2 సైడ్స్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఈ యాక్టివా 6G లోగో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్లో ఈ టెయిల్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ టెయిల్ ల్యాంప్. ఇది చూడడానికి కూడా ఈ డిఫరెంట్ లుక్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఈ రెడ్ కలర్లో ఉండేదంతా కూడా టెయిల్ ల్యాంప్. ఈ రెడ్ కలర్ పక్కన ఈ వైట్ కలర్లో ఉన్నవి ఇవి ఇండికేటర్స్ అనమాట. అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్గా ఇవి పనిచేస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే ఇది అరేంజ్మెంట్ ఉంటుంది. ఇది చూసినట్టయితే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో ఇది యాక్టివా 6Gలో ఫ్యూయల్ ట్యాంక్ అనేది బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఈ లిడ్ ఓపెన్ చేస్తే దీంట్లో ఇంకొక లిడ్ అయితే ఉంటుంది, అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ నేను వీడియోలో అయితే అది ఎలా ఓపెన్ చేస్తామనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ ఉండే గ్రాబ్ రేల్ అనమాట. సో ఇది సిల్వర్ కలర్లో వస్తుంది. ఈ బాడీ కలర్ గ్రాబ్ రేల్ అయితే రాదు. ఈ బాడీ ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది, బట్ ఈ గ్రాబ్ రేల్ మాత్రం ఈ సిల్వర్ కలర్ ఫినిషింగ్తోనైతే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ సీట్ చూసినట్టయితే ఇది ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ని డిజైన్ చేసినట్టుగా అయితే ఉంటుంది. సో కంఫర్ట్ సీట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏదైతే ఇక్కడ ఫుట్బోర్డ్ ఉంటుందో ఇది వరకు ఈ ప్లాస్టిక్తో ఉండేది కాదు, దీనిపైన ఇంకొక మ్యాట్ వచ్చేది, రబ్బర్ మ్యాట్ వచ్చేది. ఈ 2022లో ఈ రబ్బర్ మ్యాట్ అనేది రావట్లేదు. ఈ ఫైబర్తో కూడిన ఇలా అయితే ఈ ఫుట్బోర్డ్ అయితే ఇస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్ కింద చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న హ్యాంగర్ అయితే ఉంటుంది. సో మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇక్కడ ఈ ఫ్రంట్లో కూడా ఇంకొక హ్యాంగర్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా మనం ఏమైనా హ్యాంగ్ అయితే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా దీనికి ముందు చూసినట్టయితే ఇక్కడ ఫుట్బోర్డ్ దగ్గర ఎలాంటి పౌచెస్ కానీ లేకపోతే ఎలాంటి మనం స్టోర్ చేసుకోవడానికి ఏవైతే మనకి ఇక్కడ ఉండవు, బట్ కాళ్ళు పెట్టుకోవడానికి కంఫర్ట్గా లెగ్ స్పేస్ అయితే ఇక్కడ మనకు కనిపించినట్టుగా అయితే ఉంటుందన్నమాట యాక్టివా 6Gలో. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6G డైమెన్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్రంట్ సైడ్ వరకు, సో దీని లెంత్ వచ్చేసి 1833 mm లెంత్ అయితే ఉంటుంది. సో ఇది లెంత్ కొంచెం ఎక్కువగా అనిపించినట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఈ లెంత్ ఎక్కువగానే ఉంటుంది, అంటే ఈ ఫ్రంట్ బాడీ నుంచి బ్యాక్ సైడ్ వరకు దీని లెంత్ 1833 mm లెంత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని విడ్త్ కనుక చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఈ విడ్త్ వచ్చేసి 697 mm దీని విడ్త్ ఉంటుంది. అలా దీని హైట్ చూసుకున్నట్టయితే ఈ కింది నుంచి పై వరకు, సో ఈ బాటం నుండి పై వరకు దీని హైట్ వచ్చేసి 1156 mm దీని హైట్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ దీనికి మిర్రర్స్ లేవు. ఈ మిర్రర్స్ హైట్ వరకు కూడా 1156 mm హైట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకవేళ వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు, సో ఈ గ్యాప్ని మనం వీల్ బేస్ అని అయితే పిలుస్తాము. ఈ వీల్ బేస్ వచ్చేసి 1260 mm వీల్ బేస్ ఉంటుంది. అంటే ఈ వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు రోడ్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది.
అంటే ఎలా అంటే టర్నింగ్స్లో వెహికల్ స్కిడ్ కాకుండా వీల్ బేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనికి వీల్ బేస్ అనేది ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఈ బాడీ నుంచి కింది వరకు, ఈ బాటమ్ నుంచి దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తాం. సో కింది నుంచి బాడీ వరకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి దీనిలో 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే మనం జర్నీ చేసేటప్పుడు ఆఫ్ రోడ్లో మనం జర్నీ చేస్తాం, ఒక్కోసారి నార్మల్గా లోకల్ రోడ్స్లో జర్నీ చేస్తాం. అలాంటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకేమైనా కింద రాళ్ళు కానీ ఏమైనా ఉంటే ఈ బాడీకి అయితే టచ్ కాకుండా ఉంటాయి. సో అలా దీనికి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువగానే ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 106 kgs ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ అయినా డిలక్స్ వేరియంట్ అయినా ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 106 kgs అయితే ఉంటుంది. అంటే 106 kgs ఉంటుంది. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని బాడీ పరంగా చూస్తే దీనిలో ఫుల్ మెటల్ బాడీ వస్తుంది. సో ఇలా మీరు మెటల్ అయితే చూడవచ్చు, మెటల్ బాడీ ఉంటుంది దీంట్లో. నార్మల్గా డియో కానీ ఇంకా వేరే వెహికల్స్లో కానీ ఫైబర్ బాడీ వస్తుంది, బట్ దీంట్లో వచ్చేసి ఈ మెటల్ బాడీ అయితే మనం చూడొచ్చు. సో ఇది కంప్లీట్ మెటల్గా ఉంటుంది యాక్టివా 6Gలో ఫ్రెండ్స్. ఈ యాక్టివా 6Gలో మనం ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో 110 cc గల ఇంజిన్ అయితే ఉంటుంది. అంటే దీని ఎగ్జాక్ట్ దీని కెపాసిటీ చూసినట్టయితే 109.51 cc ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్యాన్ కూల్డ్ ఇంజిన్, అంటే ఇంజిన్ వచ్చేసి ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్యాన్ కూల్డ్ ఇంజిన్ అంటారు. ఎందుకంటే ఇంజిన్ హీట్ అయినప్పుడు లోపల అది కూల్ కావడానికి ఒక ఫ్యాన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఫ్యాన్ కూల్ ఇంజిన్ అయితే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది SI ఇంజిన్, ఇది BS6 ఇంజిన్ అనమాట. దీని డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 109.51 cc అనమాట, అంటే 110 cc అని చెప్పుకోవచ్చు. ఈ ఇంజిన్ 8000 RPM వద్ద 5.73 kV పవర్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఇది పవర్ కూడా మనకు మంచిగా రిలీజ్ చేస్తుంది. RPM చూసినట్టయితే 5500 RPM వద్ద ఇది 8.84 Nm టార్క్ను కూడా రిలీజ్ చేస్తుంది. ఈ యాక్టివా 6G అనేది మంచి స్పీడ్తో పాటు పికప్ని కూడా కలిగి ఉంటుంది. దీని ఒకవేళ బోర్ చూసినట్టయితే ఈ బోర్ లోపల ఇన్సైడ్లో ఉంటుంది ఇంజన్కి. ఇది 47 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసినట్టయితే 63 mm స్ట్రోక్ అయితే దీంట్లో ఇచ్చానమాట. దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూస్తే PGMF అనే సిస్టమ్ ఉంటుంది, అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ పెట్రోల్ ట్యాంక్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఇంజిన్లోకి పెట్రోల్ అనేది PGMFI అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా పంపబడుతుంది అనమాట, అంటే దీంట్లోకి వస్తుంది. ఈ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మనం వెళ్తున్న స్పీడ్ని బట్టి, రేసింగ్ని బట్టి ఇది ఎంత ఫ్యూయల్ ఇంజిన్లోకి రావాలనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడుతుంది అనమాట. సో ఈ ఫీచర్ వల్ల మనము ఇదివరకు ఈ BS6 వెహికల్స్ కానప్పుడు వాటికి మనం మైలేజ్ని సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది. ఈ PGMFI సిస్టమ్ వల్ల ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్యూయల్ అనేది ఆటోమేటిక్గా పంప్ అవుతుంది. మన స్పీడ్ని బట్టి ఇది ఎంత స్పీడ్లో వెళ్ళాలి లేకపోతే ఎంత మైలేజ్ ఇవ్వాలనేది ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో కాబట్టి దీనిలో మనం మైలేజ్ సెట్ చేయడానికి అయితే వేరే ఆప్షన్స్ అయితే ఉండవు. ఒకవేళ దీని ఇంజిన్ కంప్రెషన్ రేషియో చూసుకున్నట్టయితే 10.0:0.1 అన్నమాట. అంటే కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే ఎంత పెట్రోల్కి ఎంత ఎయిర్ ఇంజిన్లోకి వెళ్ళాలి అనేది ఇది మనకు ఇండికేట్ అయితే చేస్తుందన్నమాట. ఈ వెహికల్లో ఎయిర్ ఫిల్టర్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో విస్కస్ పేపర్ ఫిల్టర్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ వెహికల్ స్టార్టింగ్ మెథడ్స్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో వెహికల్ని స్టార్ట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఈ కిక్ రాడ్ మెథడ్, అంటే ఈ వెహికల్ని ఈ కిక్ రాడ్ యూజ్ చేసి స్టార్ట్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది ఈ రైట్ సైడ్లో హ్యాండిల్ బార్ దగ్గర. దీన్ని ఉపయోగించి అయితే మనం వెహికల్ని స్టార్ట్ అయితే చేయవచ్చు అనమాట. 2 మెథడ్స్లో వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి ఈ కిక్ రాడ్ మెథడ్, రెండోది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ అనమాట. సో ఇలా 2 మెథడ్స్లో వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది యాక్టివా 6Gలో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. అంటే మనం వెహికల్ని స్టార్ట్ చేయడానికి ఇది క్లచ్ కమ్ బ్రేక్ అనమాట. అంటే ఇది ఫ్రంట్ బ్రేక్గా పనిచేస్తుంది, క్లచ్గా కూడా పనిచేస్తుంది. సో ఇంటిగ్రేటెడ్ అనమాట ఇది. అయితే దీన్ని మనం కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకొని ఈ వెహికల్ని స్టార్ట్ చేస్తే ఇది స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా వెహికల్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు, దీన్ని కొంచెం ప్రెస్ చేసి మనము ఈ వెహికల్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇది క్లచ్ కమ్ బ్రేక్గా అయితే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్లో చూస్తే ఇది హ్యాండ్ బ్రేక్గా మనం యూజ్ చేయవచ్చు అనమాట. అంటే కార్లో హ్యాండ్ బ్రేక్ ఎలా ఉంటుందో సో అలా మనం దీన్ని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే మనం వెహికల్ని పార్క్ చేసి ఉంచినప్పుడు ఆ వెహికల్ అంటే వీల్ ఆటోమేటిక్గా తిరగకుండా మనం ఈ క్లచ్ని లేదా బ్రేక్ని యూజ్ చేసి ఈ లివర్ని ఇలా మనం ఫ్రంట్కి లాగినట్టయితే అది హ్యాండ్ బ్రేక్ లాగా అది వీల్ లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని బ్రేక్ ఇలా ప్రెస్ చేసినట్టయితే
ఇది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇది బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా మనము దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మనం టైర్స్ గురించి చూసుకున్నట్టయితే యాక్టివా 6Gలో టైర్స్ ఓన్లీ ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. యాక్టివా 6G అనే కాదు, హోండాలో ఇచ్చే టైర్స్ అన్ని కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఈ టైర్ సైజ్ ఫ్రంట్ది వచ్చేసి 90/90 సైజులో టైర్ సైజ్ అయితే ఉంటుంది. దీనిలో 12 ఇంచెస్ రిమ్ ఉంటుంది. సో ఇలా ఈ రిమ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 90/90 సైజులో అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ టైర్. ఫ్రెండ్స్, ఒకవేళ రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రంట్ టైర్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది 90/100 సైజులో ఉంటుందన్నమాట. సో ఇలా అయితే టైర్ ఉంటుంది, చూడొచ్చు. దీంట్లో ఈ వీల్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ రిమ్ వచ్చేసి 10 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో 90/90 సైజులో టైర్ ఉంటే 12 ఇంచెస్ రిమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం 90/100 సైజులో ఈ టైర్ ఉంటే 10 ఇంచెస్ రిమ్ ఉంటుంది. సో ఇలా అయితే ఈ బ్యాక్ సైడ్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీల్ చూస్తే దీంట్లో అలాయ్ వీల్స్ అయితే రావు, దీన్ని స్టీల్ షీట్ అంటారన్నమాట. సో ఇలా అయితే వీల్ ఉంటుంది, ఫ్రంట్లో కానీ రేర్లో కానీ వీల్ ఇలాగే ఇస్తారు. అయితే దీనిలో బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే దీంట్లో ఓన్లీ డ్రమ్ బ్రేక్సే వస్తాయి. సో ఇలా దీని లోపల డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రంట్లో కానీ రేర్లో కానీ డ్రమ్ బ్రేక్సే ఇచ్చారనమాట. ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm సైజులో అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది ఫ్రంట్లో. యాక్టివా 6Gలో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ సైజు 130 mm అయితే ఉంటుంది. అసలు రేర్లో చూసుకున్నప్పటికీ రేర్లో కూడా 130 mm సైజులోనే డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇలా స్టీల్ షీట్ అయితే వీల్ ఉంటుంది అనమాట. డ్రమ్ బ్రేక్ రేర్ కానీ ఫ్రంట్ కానీ 130 mm సైజులో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. డిస్క్ బ్రేక్స్ దీంట్లో అలాయ్ వీల్స్ కానీ డిస్క్ బ్రేక్స్ కానీ రావన్నమాట. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6Gలో ఉండే ఫ్రేమ్ని అండర్ బోన్ ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే దీని డిజైన్ బట్టి దీని ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా. సో ఈ ఫ్రేమ్ను బట్టి డిజైన్ చేస్తారు వెహికల్స్ అన్ని. సో దీంట్లో ఫ్రేమ్ని అండర్ బోన్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. కాబట్టి దీని సస్పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ సస్పెన్షన్స్ అనేవి ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. సో ఇలా మనము టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఇలా అయితే సస్పెన్షన్స్ ఉంటాయి. ఇది 2 సైడ్స్లో 2 సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే సస్పెన్షన్ ఉంటుంది యాక్టివా 6Gలో. సో ఇలా ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఎంత దూరం జర్నీ చేసినప్పటికీ ఇవి స్మూత్ సస్పెన్షన్స్ అనమాట. అంటే ఇది ఎక్కువగా మనం హ్యాండ్స్ పైన కానీ షోల్డర్స్ పైన కానీ ఎఫెక్ట్ కాకుండా ఈ స్మూత్ డ్రైవింగ్ కోసం ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఆఫర్ చేస్తారు. ఫ్రెండ్స్, రేర్లో చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్, స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రంట్లో ఉన్నంత స్మూత్ సస్పెన్షన్ అయితే కాదు, ఎందుకంటే స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ కాబట్టి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అంత స్మూత్గా ఈ హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ పనిచేయవు. కానీ ఈ సస్పెన్షన్ అయితే మరి అంత హార్డ్గా మాత్రం ఉండదు. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీరు ఈ పాయింట్ చూడొచ్చు, 1 2 3 ఇలా 3 పాయింట్స్ ఉంటాయి. అయితే ఈ సస్పెన్షన్ని అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ పిలుస్తారు. ఈ అడ్జస్ట్ చేసుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనం ఈ వెహికల్ యొక్క హైట్ని, సీట్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా మనకు ప్రజెంట్ ఈ సీట్ హైట్ ఉంటే ఎవరైనా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ పాయింట్స్ని యూజ్ చేసి సీట్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఈ వెహికల్ హైట్ని అడ్జస్ట్ చేసుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది. ఇలా ఈ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్లో ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6Gలో మనం బ్యాటరీ గురించి చూసుకుంటే దీంట్లో 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది. అది 3 amps అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ వచ్చేసి ఈ పార్ట్లో ఇన్సైడ్ లోపలైతే ఉంటుంది. సో దీంట్లో బ్యాటరీ అనేది ఫిక్స్ చేస్తారనమాట. అది 3 amps అయితే బ్యాటరీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6G 2022 వేరియంట్లో మనం 21 వేరియంట్తో కంపేర్ చేస్తే ఈ కలర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. అవి కూడా 2 కలర్స్, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఈ 2 మాత్రమే చేంజ్ అయ్యాయి. ఇవేంటంటే ఈ ఫాల్కన్ బ్లూ మెటాలిక్ అనే కలర్ నుంచి ఈ డీసెంట్ బ్లూ మెటాలిక్ అనే కలర్కి అయితే కలర్ చేంజ్ చేశారు. బట్ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏవి చేంజ్ చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఒక 6 months వరకు అయితే మేబీ చేంజ్ అయితే కావచ్చు అనమాట. ఎందుకంటే ప్రెజెంట్ అయితే హోండా కంపెనీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకుండానే 2022 వేరియంట్స్ అయితే వచ్చేసాయి. అయితే ఒకవేళ చేంజెస్ ఏమైనా కంపెనీస్ నుండి ఉంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేంజెస్ ఉంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ కాకుండా 6 monthsకి ఒకసారి చేంజెస్ అనేవి ఉంటాయి. అయితే లాస్ట్ 6 months బిఫోర్ కలర్స్ కొన్ని కొత్తగా యాడ్ చేశారు. సో దీనిలో ఉండే కలర్ చూసుకుంటే ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇదే కాకుండా బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, రెబల్ రెడ్ కలర్ ఉంటుంది, కాపర్ మెటాలిక్ అని కలర్ ఉంటుంది. సో ఈ 6 కలర్స్ ఉంటాయి అనమాట యాక్టివా 6Gలో. ఈ వేరియంట్ చూసుకుంటే 2 వేరియంట్స్ ఉంటాయి.
ఇది వచ్చేసి మనం చూస్తున్న వేరియంట్ డిలక్స్ వేరియంట్, ఇంకొకటి స్టాండర్డ్ వేరియంట్ అని ఉంటుంది. సో ఈ స్టాండర్డ్ వేరియంట్ కానీ డిలక్స్ వేరియంట్ కానీ ఈ 6 కలర్సే ఉంటాయన్నమాట, అంతకంటే మించి కలర్స్ అయితే ఉండవు. అయితే స్టాండర్డ్ వేరియంట్కి డిలక్స్ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ ఈ ఫ్రంట్లో ఉన్న ఈ లైట్ మాత్రమే చేంజ్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్కి హాలోజన్ బల్బ్ ఇస్తే డిలక్స్ వేరియంట్కి ఎల్ఈడి లైట్ ఇస్తారు. సో ఇదొక్కటి మాత్రమే చేంజ్ ఉంటుంది, రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏ ఫీచర్ చూసినా అన్నీ సేమే ఉంటాయి, ఏది కూడా డిఫరెంట్గానైతే ఉండదు. ఒక ఈ హెడ్ లైట్ తప్ప హెడ్ లైట్ ఒకటే మాత్రం డిఫరెంట్గానైతే ఉంటుందన్నమాట యాక్టివా 6G స్టాండర్డ్కి అండ్ డిలక్స్ వేరియంట్కి. ఫ్రెండ్స్ ఈ ప్రైస్ గురించి చూసుకున్నట్టయితే ఈ యాక్టివా 6G ప్రైస్ చూసుకుంటే ఈ స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 72,100 చేంజ్ నుంచి అయితే నేనున్న లొకేషన్లో ఉంది. డిలక్స్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 73,700 చేంజ్ నుంచి అయితే ఉందన్నమాట. అంటే ఈ స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ కంటే డిలక్స్ వేరియంట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట, అంటే కంపెనీ నుండి షోరూమ్కి వెహికల్ వచ్చే ప్రైస్ అనమాట. సో వీటిలో అంటే కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఈ వెహికల్ అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్లో టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ, లైఫ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, యాక్సరీస్ కానీ, తర్వాత ఎక్స్టెండ్ వారంటీ అని ఉంటుంది, ఏఎంసీ అని ఉంటుంది, ఇవన్నీ కూడా ఏవి ఇంక్లూడ్ కావు. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే అంటే లైఫ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ట్యాక్స్ మనం పే చేయాల్సిందే, అది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి టెంపరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో 5 years ఇన్సూరెన్స్ అనేది ప్రజెంట్ గవర్నమెంట్ అయితే పెట్టడం జరిగింది, అది కంపల్సరీ. నెక్స్ట్ కావాలనుకున్న వాళ్ళు యాక్సరీస్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో అది మీ ఆప్షన్ అనమాట. సో ఇది కాకుండా ఈ ఇంజన్ పైన అంటే హోండా వెహికల్స్ ఇంజన్ పైన డిఫాల్ట్గా 3 years ఇంజన్ వారంటీ అనేది ఇస్తారు. సో అది కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అడిషనల్గా 3 years తీసుకోవచ్చు, దానికి వేరే ప్రైస్ అయితే ఉంటుంది. అది కాకుండా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని కూడా ఉంటాయి. సో అది మనం తీసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది అంటే లేబర్ ఛార్జ్లో కానీ, సర్వీసింగ్ టైంలో లేబర్ ఛార్జెస్లో అంటే 5% డిస్కౌంట్ కానీ, లేకపోతే పార్ట్స్ పైన 5% to 10% డిస్కౌంట్ కానీ, ఇలా అయితే ఆఫర్స్ ఉంటాయి అనమాట. సో అది మీకు ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేస్తే ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. సో కాబట్టి నేను ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పట్లేదు. ఒకవేళ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే నేనున్న లొకేషన్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి అవుట్లైన్గా చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్లీ అయితే కాదు. 93,500 స్టాండర్డ్ రేట్ ఉంటుంది, 95,500 డిలక్స్ రేట్ ఉంటుంది యాక్టివా 6G ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. లొకేషన్ బట్టి ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ కూడా చేంజ్ అయితే అవుతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్పాను. ఎక్స్ షోరూమ్ చూసుకుంటే 72,100 చేంజ్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టాండర్డ్ ఉంటుంది. ఆన్ రోడ్ చూసుకుంటే 93,500 నుంచి అయితే ఆన్ రోడ్ ఉంటుంది. అలా డిలక్స్ వేరియంట్ చూసుకుంటే 73,900 చేంజ్ నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అయితే 95,500 చేంజ్ నుంచి అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ప్రైజెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. అయితే దీంట్లో ఇచ్చిన ఇంజిన్ వచ్చేసి 110cc గల ఇంజిన్ అయితే ఉంటుంది. సో 110cc ఇంజిన్ కాబట్టి ఈ మైలేజ్ అనేది నార్మల్గా స్కూటర్స్లో అయితే తక్కువ ఉంటుంది. అయితే ఈ వెహికల్ కూడా కొంచెం తక్కువనే ఇస్తుంది, ఎక్స్పెక్ట్ చేసినంత మైలేజ్ అయితే ఉండకపోవచ్చు. బట్ దీని మైలేజ్ వచ్చేసి అప్ టు 60 ఇస్తుంది హైవే పైన అనమాట. మనం లోకల్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం దీని మైలేజ్ అనేది కొంచెం తక్కువగానైతే ఉండొచ్చు, మన తక్కువనైతే వస్తుంది. అయితే ఈ మైలేజ్ ఎట్లా అంటే మనం వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి అయితే ఉంటుంది. సో మనం గల్లీలో నడిపినప్పుడు ఒకలాగా మైలేజ్ ఇస్తే, కొంచెం నార్మల్ స్ట్రీట్ రోడ్స్ పైన నడిపినప్పుడు ఇంకో రకంగా మైలేజ్ ఇస్తుంది, హైవే రోడ్స్ పైన నడిపినప్పుడు ఇంకో రకంగా మైలేజ్ అయితే ఇస్తుంది. సో ఇది ఈ మైలేజ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది ఈ యాక్టివా 6G 2022 మోడల్ గురించిన పూర్తి డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.